హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాక్ విత్ వరా యూట్యూబ్ ఛానల్. ద్వారకా తిరుమల అలియాస్ చిన్న తిరుపతి. ఆ పెద్ద తిరుపతి అందరూ వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఈ గుడిని అయితే దర్శించుకుంటారు. ఆ పెద్ద తిరుపతికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మాత్రం తీసిపోదు, అంత అందంగా ఉంటాడు. సో మేమైతే చిన్న తిరుపతి బయలుదేరిపోయాం. మాకైతే చాలా అంటే చాలా దగ్గర. ఇక్కడ మా ఊరు దగ్గర బస్సు ఎక్కితే వితిన్ 50 minutes మేము చిన్న తిరుపతి రీచ్ అయిపోతాం. అంత దగ్గర ఉన్నప్పుడు ఆయన దర్శించుకోకపోతే ఎలా సెలవులకి వచ్చి. సో వెళ్ళాం. మండపాలు కూడా ఇప్పుడు కొత్తగా కట్టారు. ప్రతి స్తంభానికి ఒక్కొక్క దేవుడి ఫోటో వేసి ఎంత చక్కగా చెక్కారంటే అంత చక్కగా చెక్కారు. అండ్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ కొంచెం దూరంలో శివాలయం ఉంటుంది. శివాలయంకి వెళ్ళి దర్శించుకున్నాం. అండ్ దెన్ తిరుపతి వచ్చాం. ఆయన గుళ్ళోకి అడుగు పెట్టంగానే అదేమో కానీ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా పెయింటింగ్స్ వేశారో. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసింది, తులాభారం జరిగింది, ఇంకా చాలా అంటే చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. చాలా చాలా అందంగా ఉంది. సో దర్శించేసుకున్నాం. మేము వెళ్ళింది అయితే గురువారం. సో కొంచెం ఖాళీగా ఉంది. శనివారం వెళ్తే మాత్రం అస్సలు అడుగు పెట్టడానికి ఉండదు. ఆయన అందంగా ఆనందంగా చూడాలి కొంచెం సేపు అంటే నాన్ వర్కింగ్ డేలోనే వెళ్ళాలి. సో దర్శించుకున్నాక పార్క్కి వెళ్ళాం. పార్క్లో కొంచెంసేపు ఆడుకున్నాం. అండ్ దెన్ అక్కడ సన్డైల్ ఒకటి ఉంది. సూర్యుడు నీడ ఆధారంగా టైం తెలుసుకునేవారంట పూర్వం మన పూర్వీకులు. సో అది చూసాం. దెన్ ఆఫ్టర్ ఏనుగులు ఉంటాయి అక్కడ. రెండు ఉండేవి ఇదివరకు, ఇప్పుడు ఏంటో ఒకటే కనిపిస్తుంది. ఏనుగులు చూసాం. మనం దానికి 10 రూపాయలు ఇస్తే ఆశీర్వదిస్తుంది కదా, అదొక లైక్ ఫీలింగ్. అండ్ అన్నీ చూసేసుకొని ఇంటికి వచ్చేసాం. మీకు ఎలా అనిపించింది కామెంట్.